నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రిషిక. ఈరోజు మనతో పాటు ఉన్న డాక్టర్ ఎవరు అని అంటే ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలకు ది బెస్ట్ డాక్టర్. చిన్న పిల్లల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ డాక్టర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా నయం అవుతుందని చెప్తూ ఉన్నారు ఇక్కడున్న ప్రజలు, స్థానికులు. అలాగే ఆ డాక్టర్ ఎవరో కాదు, డాక్టర్ దుర్గా ప్రసాద్, పీడియాట్రిషియన్. ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. ఎలా ఉన్నారు? బాగున్నా సార్. చిన్న పిల్లల డాక్టర్ అంటే ఆల్మోస్ట్ కిడ్స్ కి మీకు బాగా అనుబంధం ఉంటది. అసలు ఆ కిడ్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే పీడియాట్రిషియన్ గా మీరు వారికి అసలు, ఎందుకంటే ఇప్పుడున్న మేము అంటే ఆటోమేటిక్ గా నోటితో చెప్పగలం, కానీ పిల్లలు మాత్రం చెప్పకుండా వారి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ అలాంటి వాటికి మీరు తెలుసుకొని చిన్న పిల్లలకు బాగా ట్రీట్మెంట్ చేస్తున్నా అన్న వార్త కూడా మాకు నిత్యం వినిపిస్తుంది. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? చాలా ప్రౌడ్ గా, హ్యాపీగా ఫీల్ అవుతానండి. చాలా మంది పేరెంట్స్ నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు. చాలా దగ్గరగా చూస్తారు నన్ను కూడా. నేను చెప్పిన ట్రీట్మెంట్ కరెక్ట్ గా పనిచేస్తుంది అని వాళ్ళు నా పర్సనల్ నెంబర్ కూడా తీసుకొని, చాలా మంది రిక్వెస్ట్ చేసి తీసుకొని కాంటాక్ట్ లో కూడా కొంతమంది ఉంటారు అట్లా. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలకు సార్ ఆటోమేటిక్ గా కొంతమందికి స్టమక్ పెయిన్ అని, కొందరు పిల్లలు పాలు తాగడం వల్ల కూడా వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఇలాంటి వారికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ప్రతి కిడ్ కి అండి డివార్మింగ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. డివార్మింగ్ మెడిసిన్ ప్రతి 2 years దాటిన ప్రతి కిడ్ కి డివార్మింగ్ మెడిసిన్ వేయాలి. నేషనల్ ప్రోటోకాల్ లో కూడా అది ఉంటుంది. యూజువల్ గా స్టమక్ పెయిన్ కి మోస్ట్ కామన్ రీజన్ సరిగ్గా డివార్మింగ్ చేయకపోవటం అనేది వన్ ఆఫ్ ద రీజన్. అదే కాకుండా మల్టిపుల్ ఇష్యూస్, మల్టిపుల్ రీజన్స్ ఉంటుంటాయి. అవన్నీ చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా ఎగ్జామిన్ చేసి ఎందుకు ఏది అనేది చూస్తూ ఉంటాము యూజువల్లీ. ఓకే. ఇంకొకటి ఏంటంటే సార్, చిన్నపిల్లలకి ఆల్మోస్ట్ సిఆర్పి పాజిటివ్ వస్తూ ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి జాండీస్ పాజిటివ్ వస్తూ ఉంటది. ఇంకా కొన్ని సిమ్టమ్స్ కూడా ఇలా ప్రేరేపిస్తూనే ఉంటారు. ఇలాంటి వారికి రాకుండా పుట్టిన కిడ్స్ కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటది అంటారు? అప్పుడే పుట్టిన బేబీస్ లో చాలా మందికి జాండిస్ డే 3, డే 4 జాండిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎస్పెషల్లీ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచింగ్ ఉన్నప్పుడు, ఏబిఓ ఇన్కంపాటిబిలిటీ అంటాము. అలా బ్లడ్ గ్రూప్, మదర్ బ్లడ్ గ్రూప్, బేబీ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచెస్ అయినప్పుడు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఫీడింగ్ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ అవ్వకపోయినా, ఆర్ సరైన మదర్ కానీ సరైన న్యూట్రిషన్ తీసుకోక, వాటర్ సరిగ్గా తీసుకోక, సరిగ్గా ఫీడింగ్ ఎక్స్ప్రెస్ అవ్వకపోయినా, బేబీస్ ఏదైనా ఇష్యూ ఉండి, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉండి సరిగ్గా ఫీడింగ్ తీసుకోకపోయినా ఇన్ఫెక్షన్స్ రావటము ఆర్ జాండిస్ రావటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇవి జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేసుకోవాలి. మదర్ కి ఆల్మోస్ట్ అంటే ఫీడింగ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది అంటే లైక్ కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్, ఇంకా అంటే దీర్ఘకాలిక వ్యాధులు మదర్ కి ఉన్నప్పటికీ టెంపరరీ ఇష్యూస్ కూడా ఉంటాయి. లైక్ సమ్ మదర్స్ మే హ్యావ్ ఫ్లాట్ నిప్పుల్, రిట్రాక్టెడ్, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ ఉంటుంటాయి. ఫస్ట్ టైం మదర్ అయినప్పుడు ఎలా పట్టుకోవాలి, అటాచ్మెంట్ ఎలా ఉంటుంది, బేబీ మౌత్ కి ఎలా అందివ్వాలి, పొజిషన్ బేబీ ఎలా పట్టుకోవాలి, చాలా ఇష్యూస్ ఉంటుంటాయి. అంటే డబ్బా పాలు కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సార్ అలాంటి వారికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఒకప్పుడు అంటే డబ్బా పాలు కాకుండా అంటే కొంచెం మంచిగా నీట్ గా ఉండే పాలు తీసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే అంత కల్తీ అయిపోయింది. అలాంటి వాళ్ళ వల్ల కూడా పిల్లలు చాలా అంటే చాలా ఏడుపు కానీ కొన్ని డిసీజెస్ కి అలవాటు పడుతూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ డైరెక్ట్ మదర్ ఫీడింగ్ ఏనండి. కాంట్ బట్ సినారియోస్ లో ఫార్ములా అని చెప్తాము. మా గురుగారు సిఆర్బి సార్ అని దావణగిరిలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గా చేశారు. వాళ్ళ మాటల్లో అయితే ఈచ్ అండ్ ఎవ్రీ బేబీ నీడ్స్ ఆ సపోర్ట్. వన్స్ ఆ సపోర్ట్ ఇనీషియల్ డేస్ లో సపోర్ట్ అందిస్తే సక్సెస్ఫుల్ గా డైరెక్ట్ ఫీడింగ్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. డైరెక్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయిన బేబీస్ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. రాదర్ దాన్ దిస్ ఫార్ములాస్, ఆల్వేస్ ప్రిఫర్ డైరెక్ట్ మదర్ ఫీడింగ్. దుర్గా ప్రసాద్ గారు అంటే స్ట్రాంగెస్ట్ పర్సన్ కాదు, కొంచెం ఎమోషనల్ పర్సన్ అని కూడా విన్నాము. సో ఇన్ని డిపార్ట్మెంట్స్ ఉండగా మీరు కేవలం పీడియాట్రిషియన్ నే ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? లాంగ్ హిస్టరీ అండి. చిన్నప్పుడు అంటే నౌ ఐఎమ్ సింగిల్ సన్ టు మై పేరెంట్స్. చిన్నప్పుడు నాకు అక్క ఉండేది. సరైన పీడియాట్రిక్ అవైలబిలిటీ అనేది సరిగ్గా లేక షీ ఎక్స్పైర్డ్. అప్పట్లో ఫిట్స్ వచ్చి తను, అండ్ చిన్నప్పుడు ఎప్పుడు ఫిక్స్ అయ్యానో కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ పీడియాట్రిషియన్. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అండ్ ఐ వాంట్ టు సేవ్ లైఫ్స్. చిన్నప్పుడే నేను స్కూల్లో ఎస్సేస్ రాస్తానంట. అప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఏమో ఎప్పుడు ఫిక్స్ అయ్యాను. సో ఈవెన్ అన్ని మెరిట్ సీట్స్, ర్యాంక్స్ వచ్చాయి.
I got all India 4th rank బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ ఎ పీడియాట్రిషియన్ అనేది ఎప్పటి నుంచో అలా ఉండేది. ఐ వాజ్ గెటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఎక్కడ కావాలంటే అక్కడ ఏ సీట్ కావాలంటే ఆ సీట్ లాగా ఆఫర్ ఇచ్చారు కౌన్సిలింగ్ లో కూడా. ఐ ఆల్వేస్ ఐఎమ్ ప్యాషనేట్ పీడియాట్రిషియన్. అంటే ఓ రకంగా ఫ్యామిలీ సెంటిమెంట్ మేబీ బ్యాక్గ్రౌండ్ లో అది ఉంటుంది. నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు కూడా లాట్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది ఈ NICU బేబీస్ ని సేవ్ చేయాలి అన్నప్పుడు. పేరెంట్స్ ఆల్మోస్ట్ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతారో దానికి డబుల్ స్ట్రెస్ ట్రీటింగ్ డాక్టర్స్ కి ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఉన్న మెనీ స్లీప్లెస్ నైట్స్ ఇవన్నీ ఉన్నా సరే సక్సెస్ఫుల్ గా బేబీ సర్వైవ్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఆ పేరెంట్స్ లో ఆ స్మైల్, ఆ బేబీ స్మైల్ చూసి ఈ డిఫికల్టీ, ఈ హార్డ్షిప్ అంతా వి విల్ ఫర్గెట్. రైట్ సార్. అంటే ఇప్పుడు నేను చాలా మంది దాన్ని వింటూ ఉంటాను, NIC అంటారు. అసలు లిటరలీ NIC అంటే ఏంటి సార్? NICU అంటే సారీ, నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అన్నమాట. ఓకే. ఏంటంటే నవజాత శిశువు విభాగం తెలుగులో చెప్పాలంటే. 30 days కంటే లోపల ఉన్నటువంటి బేబీస్, అప్పుడే పుట్టిన బేబీస్, నెలలు నిండక ముందే పుట్టిన బేబీస్ కి వచ్చే సమస్యలన్నీ NICU లో ట్రీట్ చేస్తామండి. జస్ట్ బోర్న్ బేబీస్ కొంతమందికి NICU సపోర్ట్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. NICU అనగానే మా బేబీ బాగా డేంజర్ లో ఉందా అని కంగారు పడుతూ ఉంటారు పేరెంట్స్. అలాంటి కంగారు ఏం పడక్కర్లేదు. కొంతమందికి ఎక్స్ట్రా మానిటరింగ్ అవసరం పడుతూ ఉంటుంది. మదర్ కి ఈ 9 months ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ రావటము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావటము, రకరకాల సమస్యలు ఉన్నప్పుడు ఆ ఎఫెక్ట్స్ అనేవి బేబీ మీద పడుతూ ఉంటాయి. సో కొంచెం ఎక్స్ట్రా మానిటరింగ్ అనేది, కొంచెం ఎక్స్ట్రా కేర్, ఒక్కొక్కసారి బ్రీతింగ్ సపోర్ట్, ఇవన్నీ అవసరం పడుతూ ఉంటాయి. అవన్నీ NICU లో చేస్తాము. ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అని గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, డెలివరీ డేట్. ఆ డేట్ కంటే ముందు పుట్టినటువంటి బేబీస్ ని ప్రీ టర్మ్ బేబీస్ అంటాము. సో ప్రీ టర్మ్ బేబీస్ కి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఎలాంటివి వస్తాయి అంటే ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవటము, కంప్లీట్ మెచ్యూరిటీ అవ్వకపోవటం, దాన్ని ప్రీమెచ్యూర్ డెలివర్డ్ బేబీస్ అంటాము. సో ఈ బేబీస్ కి కొంచెం బ్రీతింగ్ సపోర్ట్, NICU కేర్ అనేది ఎక్కువ రోజులు అవసరం. అంటే లైఫ్ టైం అవసరం ఉంటుంది. వన్స్ మేము డిశ్చార్జ్ చేసాము అంటే ఆ తర్వాత దీని ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అది కూడా కేర్ఫుల్ ఫాలో అప్ తో ఆ ఎఫెక్ట్స్ అనేవి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు అంటే దుర్గా ప్రసాద్ గారు నెంబర్ ఆఫ్ కేసెస్ ని కూడా సక్సెస్ఫుల్ చేశారని చెప్పేసి కూడా విన్నాము. మీరు బాగా కనెక్ట్ అయిన కేసు ఏదైనా ఉందంటారా? ఇదివరకు నేను LB నగర్ ఏరియాలో వర్క్ చేశాను. తర్వాత ఇక్కడ విష్ణు పార్మిత చిల్డ్రన్స్ హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ కూడా 600-650 grams బేబీస్ ని 24-25 weeks బేబీస్ ని చాలా మందిని డిశ్చార్జ్ చేశాను. ఫుల్ టర్మ్ అంటే 36-37 weeks కంప్లీట్ అయిన బేబీస్ అంటారు. ఈ 24 to 28 weeks ని బాగా ఎర్లీ ప్రీ టర్మ్ బేబీస్ అంటారు. ఇంత ఎర్లీగా పుట్టిన బేబీస్ ని కూడా కాపాడొచ్చా అని చాలా మందికి తెలియదు. సో సక్సెస్ఫుల్ గా కాపాడొచ్చు, ప్రొవైడెడ్ బేబీకి అడిక్వేట్ మానిటరింగ్, అడిక్వేట్ న్యూట్రిషన్ అండ్ అడిక్వేట్ సపోర్ట్ అనేది ఇవ్వగలిగితే. సో అలా చాలా మంది బేబీస్ ని 600-700 grams బేబీస్ చాలా మంది డిశ్చార్జ్ చేశారు. ఆ బేబీస్ ఫాలో అప్ లో కూడా వస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ అనేది వేస్తూ ఉంటారు. కొంతమందికి వారికి అంటే అది అట్రాక్ట్ అంటే కొంచెం అది రిసీవ్ చేసుకోలేదు. అలాంటి వారికి ఇంకేదైనా వ్యాక్సినేషన్ కాకుండా ఇంకేదైనా వేరే ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా? వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి బేబీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవటంలో. సో ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండెడ్ వ్యాక్సినేటెడ్ స్కెడ్యూల్ ఏదైతే ఉంటుందో అన్ని వ్యాక్సిన్స్ కరెక్ట్ గా తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ కింద గవర్నమెంట్ కొన్ని ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటుంది. అవే కాకుండా మిగిలిన వ్యాక్సిన్స్ కూడా అన్ని మంచి క్వాలిటీ తీసుకోవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్స్ వల్ల చాలా ICUలో పదే అడ్మిట్ అవ్వాల్సిన అవసరాలు కూడా చాలా తగ్గిపోతూ ఉంటాయి. రైట్ సార్. ఫైనల్ గా చిన్నపిల్లల కాడ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు హ్యాపీగా మంచి లైఫ్ ని లీడ్ చేయాలి చిల్డ్రన్స్ అంటే ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? కేర్ఫుల్ మానిటరింగ్ ఆఫ్ గ్రోత్, అండ్ న్యూట్రిషన్, అండ్ వ్యాక్సినేషన్. ఈ 3 ఫౌండేషన్ అండి. ఈ 3 స్టెప్స్ మీద పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటుంటే సక్సెస్ఫుల్ సిటిజన్స్ గా మారుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యువర్ వాల్యుబుల్ టైం మా ఛానల్ కేటాయించినందుకు మా ఛానల్ తరఫు నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
చూసారు కదా, మీకు కూడా చిల్డ్రన్స్ కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా డాక్టర్ గారు దుర్గాప్రసాద్ గారు అందుబాటులో ఉంటారు. మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏది ఉన్నా సరే కానీ సార్ దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.